బ్రో, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది డెఫినెట్‌లీ. ఎందుకంటే మనం ఐపీఎల్‌లో చూస్తూనే ఉంటాం. ఇండియన్ క్రికెటర్స్ అపోనెంట్ టీమ్స్‌లో ఉండి వాళ్ళకి వాళ్ళే తడబడటం. అలాగే ఆ టీమ్‌లోనే ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉంటారు. బట్ ఇప్పుడు ఫారిన్ ప్లేయర్స్ లేకుండా ఓన్లీ ఇండియన్ క్రికెట్ ప్లేయర్సే అపోనెంట్ టీమ్‌లుగా ఉండటం తడబడటం. అలానే ఈ టోర్నీ జరగటం కూడా డెఫినెట్‌లీ దేశవాళీ ఆటగాళ్ళకి పండగనే చెప్పుకోవచ్చు. సీనియర్ క్రికెటర్స్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం, అలాగే గేమ్‌కి సంబంధించి టిప్స్ అన్ని తెలుసుకోవటం, అలానే వాళ్ళకి సీనియర్స్ క్రికెటర్ నుంచి కొంచెం బూస్టప్ కూడా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అయితే కొందరు యంగ్ క్రికెటర్స్ ఉంటారు. ఒకసారైనా విరాట్ కోహ్లీతో కలిసి ఆడాలి, రోహిత్ శర్మతో కలిసి ఆడాలి, ఇలాంటివన్నీ ఆ రోజు అయితే ఫుల్ఫిల్ అవ్వచ్చు. అయితే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియాకు లాంగ్ బ్రేక్ అయితే వచ్చింది. 40 నుంచి 45 రోజుల అనంతరం మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్ అయితే ఆడనుంది. బంగ్లాదేశ్తో జరిగే 2 టెస్టుల సిరీస్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ పునఃప్రారంభం కానుంది. అయితే వచ్చే 4 నెలల్లో అంటే 100 నుంచి 110 రోజుల మధ్యలో 10 టెస్ట్ మ్యాచ్లు అయితే టీమిండియా ఆడనుంది. దీంతో అత్యుత్తమ టెస్ట్ టీంని ఎంపిక చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ అలాగే సెలెక్టర్లు అయితే ప్లాన్ చేశారు. అందుకు ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీని 2024 ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ ఆటగాళ్ళందరినీ దులీప్ ట్రోఫీ ఆడించాలని ఆదేశించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఇలా తదితర ఆటగాళ్ళంతా దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు రీఎంట్రీ అయితే ఇవ్వనున్నారు. సాధారణంగా దులీప్ ట్రోఫీలో ఈస్ట్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ అయితే ఆడతాయి. కానీ ఈసారి సెలెక్టర్లు ఈ టోర్నీని 4 జట్లతోనే ఆడించాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. భారత సీనియర్ ఆటగాళ్లందరూ భారతీయ ఆటగాళ్లతో పాటు రంజీ క్రికెట్లో సత్తా చాటిన డొమెస్టిక్ క్రికెటర్లతో కలిపి ఏబిసిడి జట్లతో ఈ టోర్నీని అయితే నిర్వహించాలని అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ టోర్నీ ద్వారా భారత ఆటగాళ్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ అందించడంతో పాటు అత్యుత్తమ టాలెంట్ను బయటకు తీయాలని అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారట. ఈ టోర్నీలో పాల్గొనే 4 జట్లకు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. అయితే 4 జట్లకు అవసరమయ్యే ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, వికెట్ కీపర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు, పేసర్లతో ఎంపిక చేయడంపై భారత్ సెలక్షన్ కమిటీ గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ద్వారా దేశగాలి ఆటగాళ్లకు కూడా సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం అయితే లభించనుంది. బీసీసీఐ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 24 వరకు జరగాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ టోర్నీ 4 జట్లు కుదిస్తే షెడ్యూల్లో కూడా స్వల్ప మార్పులు జరుగుతాయని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దులీప్ ట్రోఫీని ఇంకాస్త ముందుగానే ముగించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ టోర్నీ నిర్వహణ గురించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే ఓవరాల్గా దులీప్ ట్రోఫీ 2024 కోసం ఎంపిక చేసిన 4 జట్లు ఒకసారి అంచనా వేద్దాం. భారత్ ఏ జట్టుగా రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండనున్నాడు. దేవదత్ పడికల్, రజిత్ పటిదార్, తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, శ్యామ్స్ ములానీ, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా ఉన్నారు. తర్వాత భారత్ బి జట్టును చూస్తే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గాను, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ వికెట్ కీపర్ గాను, సాయి కిషోర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఇలా ఉన్నారు. భారత్ సి జట్టును పరిశీలిస్తే శుభ్మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వర్, విరాట్ కోహ్లీ, రింకు సింగ్, ధ్రువ్ జూరెల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ ఇలా ఉన్నారు. భారత్ డి జట్టును పరిశీలిస్తే రిషబ్ పంత్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సౌరభ్ కుమార్, మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. అయితే ఈ 4 జట్లు కానీ మీ ఫేవరెట్ జట్టు ఏదో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.